పూర్ణతుడైన సర్వేశ్వరుని పేరుతో ప్రారంభిస్తున్నాను. వేదికను అలంకరించిన గౌరవనీయులైన పెద్దలు మరియు ఈ ప్రాంగణంలో ఉన్న ప్రియమైన బాలబాలికలారా, మనందరి సృష్టికర్త శాంతి కలుగునుగాక. ఏం చెప్పాలి మీరు ఇప్పుడు? ఆమెన్. ఇంకేమనొచ్చు? తదాస్తు కదా అనాలి, హోల్ హార్టెడ్లీ అనాలి. మనం ఆమెన్ అన్నా కూడా మందే, తదాస్తు అన్నా కూడా ఓకే, భాష తేడా అంతే. ఓకేనా, రైట్. ఇప్పుడు ఈరోజు మన కలయిక చాలా అద్భుతమైంది. సార్ వినయ్ గారి ఈ ఇన్స్టిట్యూట్కి రావటం అనేది మా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే పిల్లలు దైవ సమానులు అని ఒక నానుడి ఉంది, తెలుసు కదా మీకు? పిల్లలు దైవ సమానులు. యేసు ఒక మాట అంటారు, ఈ పిల్లలను నా యొద్ద రాకుండా ఆటంక పరచకుడి. అది, ఈ పిల్లలను నా వద్ద రాకుండా ఆటంకపరచకుడి. ఆయన వెళ్ళినప్పుడు పిల్లలు సంతోషంగా వస్తుంటే పెద్దలు వచ్చి ఉండండి దూరం నెట్టుతున్నారన్నమాట. లేదు వాళ్ళే నా దగ్గర రావాలి, రానివ్వండి అన్నారు. ఇంకా పరలోక రాజ్యాన్ని మీరు చేరలేరు. ఎప్పటి వరకు? పిల్లలు వంటి వారు అవుతే కానీ. ఎలాంటి వారు అవ్వాలట? పిల్లలు వంటి వారు అవుతే కానీ పరలోక రాజ్యానికి చేరుకోలేరు. మరి పిల్లలు దెబ్బలాడుకుంటుంటారు కదా, పిల్లలు దెబ్బలాడుకుంటారు లేదా? మరి ఎందుకు మరి దెబ్బలాడుకునే వాళ్ళని వాళ్ళలాగా ఉండాలంటున్నారు? వాళ్ళలో ఒక ప్రత్యేకత ఉంది, చెప్పండి, ఏమన్నా చెప్పగలరా? దెబ్బలాడుకున్న తర్వాత ఏం చేస్తారు? మళ్ళీ వాళ్ళు వెంటనే కలిసిపోతారు, దెబ్బలాట మర్చిపోతారు. ఏమవుతుంది? మర్చిపోతారు. కానీ పెద్దలైతే ఏం చేస్తారు? మానవ సహజంగా ఏదో పొరపచ్చాలు వస్తే మాట అనుకుంటారు. కానీ అలా అనుకున్న తర్వాత మనసులో క్యారీ చేయవచ్చా? అది చేయకూడదు, మళ్ళీ మర్చిపోవాలి. అందరు మన సోదరులు, హ్యాపీ, మనం ఒకళ్ళు క్షమించుకొని మళ్ళీ హ్యాపీగా కలిసి ఉండాలి. ఇది మంచి లక్షణం. ఎవరిలో ఉంటుంది ఈ లక్షణం? పిల్లల్లో ఉంటుంది. అలాంటి లక్షణం మనం కూడా అలవాటు చేసుకోవాలి, పెద్దలు కూడా అలవాటు చేసుకోవాలి. అవునా కదా? రైట్. ఇప్పుడు నేను మీకు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. చెప్పదలుచుకోలేదు, నిజానికి చెప్పాలంటే కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీరే సమాధానాలు చెప్పండి. ఓకేనా? మన లైఫ్ ఇప్పుడు మనం ఎక్కడ కూర్చున్నాం, మన ఆబ్జెక్టివ్ ఏమై ఉండాలి అంటే మనము ఉన్నదానికంటే ఏమవ్వాలి? ఉన్నతులు అవ్వాలి. ఏమవ్వాలి? ఉన్నదానికంటే ఉన్నతులు అవ్వాలి. మీరు క్లాసుల్లో పెరుగుతుంటారా లేదా? ఫస్ట్ క్లాస్ వాళ్ళు ఎక్కడికి వస్తారు? మళ్ళీ సెకండ్ వాళ్ళు, థర్డ్, ఫోర్త్ వాళ్ళు అలా 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 డెవలప్ అవుతారు కదా. అలాగే మనలో డెవలప్ అవ్వాల్సింది ఇంకోటి ఉంది. ఇది ఇప్పుడు మనం చెప్పుకున్నది ఏంటంటారు? దాన్ని మోడర్న్ ఎడ్యుకేషన్ అంటారు. దీన్ని ఎడ్యుకేషను మ్యాథ్స్, సైన్స్, సోషియాలజీ, ఇంగ్లీషు, తెలుగు ఇవన్నీ ఉంటాయి. ఇదంతా ఏంటమ్మా సెక్షన్ ఏంటది? మోడర్న్ ఎడ్యుకేషన్, అంతేనా కదా? ఇందులో మనం అలాగా రోజు అలా డెవలప్ అవుతున్నాం. డే టు డే, వీక్ టు వీక్, మంత్ టు మంత్, అలాగే ఇయర్ టు ఇయర్ ఇంక్రీజ్ అవుతామా లేదా డిక్రీజ్ అవుతామా? అలాగే మరొక సబ్జెక్ట్ ఉంది, అందులో కూడా మనం ఇంక్రీజ్ అవ్వాలి. ఇది మోడర్న్ ఎడ్యుకేషన్ అయితే ఆ ఎడ్యుకేషన్ ఏమంటారు? ప్రశ్న. ఒకటి మోడర్న్ ఎడ్యుకేషన్, రెండోది ఏంటి? మోరల్. చెప్పండి, మోరల్ ఎడ్యుకేషన్. మొరాలిటీలో కూడా మనం ఏమవ్వాలి? డే టు డే ఇంక్రీజ్ అవ్వాలి. అవునా కదా? మనకు కొన్ని మంచి అలవాట్లు ఉన్నాయనుకోండి. ఇప్పుడు రేపు ఈ మంచి అలవాట్లు తగ్గాలా పెరగాలా? ఆ తర్వాత అలాగా పెరుగుతూ ఉండాలి. ఇవి రెండు కూడా ఎలాంటి అంటే, ఒక పక్షి ఉంది, అందమైన పక్షి ఉంది, ఒక చిలుక. దానికి ఒక రెక్క కట్ చేసామనుకోండి, పైకి ఎగురుతుందా?
ఏ రెక్క? కుడి రెక్క కట్ చేసాం, ఎగురుతుందా? పోనీ కుడి రెక్క అలా ఉంచి ఎడమ రెక్క కట్ చేసాం, అప్పుడు మరి పైకి ఎగరాలంటే ఏం చేయాలి? దానికి 2 రెక్కలు ఉండాలి. అలాగే మనం కూడా పైకి ఎదగాలంటే ఒకటి మోరల్ ఎడ్యుకేషన్ అనే రెక్క ఒకటి ఉండాలి, మనకి మోడర్న్ ఎడ్యుకేషన్ అనే రెక్క ఒకటి ఉండాలి. ఈ 2 రెక్కలు సమానంగా ఉంటే అప్పుడు మనం ఏమవుతామండి? ఎందులో ఎదుగుతాం? హ్యుమానిటీలో ఎదుగుతాం. చెప్పండి. హ్యుమానిటీలో, తర్వాత స్కిల్స్లో ఎదుగుతాం. అవునా కదా? అలా ఎదగాల వద్దా మనం? రైట్. సరే, ఇలా ఎదగాలంటే సాధారణంగా దానికి 2 కారణాలు ఉంటాయి. ఒకటి, నేను అనుకోవాలి, ఎదగాలని నేను అనుకోవాలి. అలాంటి వాళ్ళు ఎదుగుతారా? లేదా అమ్మ చెప్పాలి, నాన్న చెప్పాలి, లేకపోతే సార్ చెప్పాలి, టీచర్లు చెప్పాలి, ఎదగాలి ఎదగాలి అని వీళ్ళు చెప్పాలి. వీళ్ళు చెప్తే ఎదుగుతారా బాగాను? నేను ఎదగాలనుకున్న వాళ్ళు ఎదుగుతారా? ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఏం చేయాలి? ఎవరికి రావాలి దీక్ష? ఎవరికి రావాలి? ఎవరికి వాళ్ళు. నేను బాగా ఎదగాలి, నాకు మంచి అవకాశం. ఇలాంటి చూడండి, మీరు ఇక్కడ కూర్చున్నారు, మీకు ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయా లేవా? మీరు పడుకోవటానికి మంచం, తినటానికి కంచం, ఉండటానికి ఇల్లు, స్నానం చేయటానికి బట్టలు అన్నీ ఉన్నాయా లేవా? ఈ లోకంలో అందరికీ ఉన్నాయా? ఇవి లేని వాళ్ళు కూడా ఉన్నారా లేదా? కదా. కాబట్టి ఇప్పుడు మన పొజిషను బ్యాడ్ పొజిషన్లో ఉన్నావా, గుడ్ పొజిషన్లో ఉన్నా? చెప్పండి. వెరీ గుడ్ పొజిషన్లో ఉన్నాం. ఎందుకంటే ఈ కనీసం ఫెసిలిటీస్ లేని వాళ్ళు ఎంతోమంది బయట ఉన్నారు. ఇది ఆపర్చునిటీ కదా, మనకి అవకాశమా కదా? మీరు ఊహించాలి. సపోజ్ నాకు ఇలాంటి అవకాశం లేకపోతే, నాకు సమయానికి తిండి లేకపోతే, నాకు సమయానికి భోజనం పెట్టకపోతే, నాకు సమయానికి టీచింగ్ లేకపోతే, టీచర్స్ లేకపోతే, పుస్తకాలు లేకపోతే నా బతుకు ఏమైపోయేది? అలాంటి వాళ్ళు బయట చాలామంది ఉన్నారు కదా, లక్షల మంది, కోట్ల మంది ఉన్నారు. వాళ్ళందరితో పోల్చుకుంటే మనం ఎవరు చెప్పండి? అదృష్టవంతులా, దురదృష్టవంతులా? కాబట్టి థ్యాంక్స్ చెప్పాలి. ఎవరికి? దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ గాడ్, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నాకు మంచి హెల్త్ ఉంది, మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి, మంచి సార్ ఉన్నారు, మనకి ఎప్పుడు ఏం కావాలన్నా కూడా ఆయన చూస్తున్నారా లేదా? మరి అలాంటి గార్డియన్, అలా చూసుకునేటువంటి ఒక మంచి కాపరి మనకు చూసుకుంటూ ఉండేవాళ్ళు ఉండడం అదృష్టం కదా. అది థ్యాంక్స్ చెప్పారు. ఎవరు చెప్పారు? గాడ్ చెప్పారు. ఆ తర్వాత ఎవరు చెప్పాలి? వెరీ నెక్స్ట్ మన సార్కి చెప్పాలి. మన పెద్దలు ఎవరైతే ఇక్కడ మనకు ఫెసిలిటీస్ అరేంజ్ చేశారో వాళ్ళందరూ కూడా ఏం చేయాలి? థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ సార్, చాలా సంతోషం, ఈరోజు హ్యాపీగా గడిచింది మాకు, ఆ దేవుడి దయ వల్ల, మీ సర్వీస్, మీ సహాయం వల్ల మేము చాలా హ్యాపీగా ఉన్నాం, థ్యాంక్స్. ఈ థ్యాంక్స్ చెప్పడం వల్ల ఎవరికి ప్రయోజనం చెప్పండి? థ్యాంక్స్ చెప్తే అంటే దేవుడికి థ్యాంక్స్ చెప్పడం వల్ల దేవుడు ఏమైనా ఎదుగుతాడా, పెరుగుతాడా? ఏమన్నా దేవుడు లాగుతాడు కొద్దిగా? పోనీ సార్కి థ్యాంక్స్ చెప్తే ఆయనకి ఏమైనా అవుతుందా? థ్యాంక్స్ చెప్పడం వల్ల ప్రయోజనం ఎవరు తెలుసా అండి? ఫస్ట్ ప్రయోజనం ఎవరికంటే వ్యక్తిగతంగా మనకే. ఎప్పుడైతే దీన్ని గ్రాటిట్యూడ్ అంటారు కదా, థ్యాంక్స్ ఏమంటారు? గ్రాటిట్యూడ్, కృతజ్ఞత. ఈ గ్రాటిట్యూడ్ అనేది ఎప్పుడైతే మనకు ఉంటుందో, హ్యాపీ ఫీల్ అవుతామో, మనకు ఒక రకమైన ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి బాడీలో. అదంతా కూడా మన బాడీకి హెల్దీ టానిక్గా పనిచేస్తుంది. మనం జాయ్ఫుల్గా ఉంటాం, హ్యాపీగా ఉంటాం, మెంటల్గా మనం స్ట్రెస్ ఉండదు, సంతోషంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం. అది దేవుడు కూడా మీరు కృతజ్ఞులై ఉండడి, నాకు కృతజ్ఞతలు తెలపండి అని మాటి మాటి చెప్తాడు. ఎందుకు? దేవుడికి ఏమైనా అవసరం మన కృతజ్ఞతలు? అది చెప్పడం వల్ల ఎవరు ప్రయోజనమా? మనకే ప్రయోజనం. అది సరే. ఇప్పుడు మనం ఉన్నటువంటి, ఇప్పుడు మనలో ఒక ఫైర్ రావాలి. ఏ రావాలి? ఫైర్. తర్వాత ఏమనుకున్నాం? దీక్ష. ఇంకేం రావాలి? పట్టుదల రావాలి. ఇది ఎప్పుడు వస్తుంది? దీనికి కొన్ని ప్రేరకాలు ఉన్నాయి, అది మనం తెలుసుకుందాం. ఓకేనా? సరే. ఒక వర్గం పిల్లలు, కొంతమంది పిల్లలు బాగా డెవలప్ అవ్వాలంటే వాళ్ళ మీద అబ్జర్వేషన్ ఉండాలా వద్దా? చెప్పండి. సీసీ కెమెరాలు, అబ్జర్వేషను, రిపోర్టింగు, పాఠాలు చదివావా లేదా, హోంవర్క్ చేసావా లేదా, ఇలా చెప్పేవాళ్ళు, చూసేవాళ్ళు ఉండాలా వద్దా? ఇంకో వర్గం ఉంది, వాళ్ళకి ఎవరు అబ్జర్వేషన్ లేదు, వాళ్ళకి రిపోర్టింగ్ లేదు. ఆ పిల్లలు ఏమవుతారు చెప్పండి? బ్యాక్వర్డ్ అయిపోతారు కదా. వాళ్ళు ఆడుకుంటూ పాడుకుంటూ ఇంకా చదువు సరిగ్గా లేక ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు. అవునా కదా? అయితే ఇప్పుడు ఈ స్కూల్ ఉంది, ఇక్కడ అబ్జర్వేషను, ఇక్కడ సీసీ కెమెరాలు, ఇక్కడ రిపోర్టింగు, ఇక్కడ వాచింగు ఉందా లేదా చెప్పండి?
సరే, ఇదేనా ఇంకా వేరే అబ్జర్వేషన్ కూడా ఏమైనా ఉందా అని ఒకసారి మనం ఆలోచిద్దాం. ఓకేనా? ఇప్పుడు ఈ సీసీ కెమెరాలు ఉన్నాయనుకోండి, కరెంటు పోతే పనిచేస్తాయా? పనిచేయవు. కానీ ఇప్పుడు మీరే చెప్పండి, ఈ స్కూల్ అంతా ఉంది, స్కూల్కి బాస్ ఎవరు చెప్పండి? సారీ కదా. అలాగే మనం ఏ ఊళ్ళో ఉన్నాం ఇప్పుడు? అప్పనపల్లి ప్రెసిడెంట్ ఆయన ఉంటాడా ఉండడా? ఆయన దేనికి బాసు? అప్పనపల్లి అంతటికి బాస్, అవునా కదా? ఆ తర్వాత జిల్లాకి వెళ్తాం మనం, జిల్లా అధికారి ఎవరు? కలెక్టర్ బాసా కదా. అలాగే స్టేట్ బాస్ ఎవరు? మన కొత్త ముఖ్యమంత్రి గారు ఎవరు? రేవంత్ రెడ్డి గారు కదా. అలాగే ఇండియాకి బాస్ ఎవరు? నరేంద్ర మోదీ గారు, అలాగేనా? ఇలాగ మనం వెళుతూ ఉంటే, అలాగే యుఎన్ఓ అని కూడా ఉంటుంది మనకి. ఆ యుఎన్ఓకి బాస్ ఎవరు చెప్పండి? ఆయన పేరు నాకు కూడా తెలియదులేండి, కానీ ఉంటాడా ఉండడా? ఉన్నాడు. అంటే ఇలాగా ఒక్కొక్క సెక్షన్కి అలా చూసుకుంటే వెళ్తే కింద నుండి పై వరకు బాసులు ఉంటారు, అవునా కదా? ఒక్కసారి మీరు ఆలోచించండి. నేను ప్రశ్నలు అడుగుతున్నాను, నేనేం ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం లేదు, క్వశ్చన్ చేస్తాను. ఇప్పుడు క్వశ్చన్ చేస్తాను. ఈ లోకంలో చాలామంది బాసులు ఉన్నారు. అలాగే ఈ యూనివర్స్ అంతటికి కలిపి టోటల్ సుప్రీం బాస్ ఉంటాడా ఉండడా? నేను చెప్పడం లేదు, మీరే చెప్తున్నారు ఉంటాడని, అవునా కదా? ఏ మాస్టర్ వాళ్ళు చెప్తున్నారు లేదా? ఓకే, ఉంటాడు. అతనిని ఏ పేరుతో పిలుస్తుంటాం మనం? గాడ్. గాడ్ స్పెల్లింగ్ చెప్పండి. GOD గాడ్, రైట్? దాని స్పెల్లింగ్ తెలియదు, దాని యొక్క ఎబ్రేషన్ తెలుసా మీకు? G ఫర్ జనరేటర్, ఏం చేస్తాడు? ఉత్పత్తి చేస్తాడు, పుట్టిస్తాడు. O ఫర్ ఆర్గనైజర్, D ఫర్ డిస్ట్రాయర్, అవునా కదా? ఉదాహరణకి ఒక తల్లి కూతురు ఉన్నారు. ఎవరమ్మా ఎవరున్నారు? తల్లి బాగా ముసలామె. తల్లి ఏమైపోయింది? మంచం మీద పడుకొని ఉంది, ప్రాణం పోయేలాగా ఉంది, గొంతులో ప్రాణం వచ్చేసింది, ఇంకా కంచెపడి చనిపోద్ది ఆవిడ. ఆ పొజిషన్లో ఉంది, ఓకేనా? కూతురు ఉంది, కూతురు ఆమె కడుపుతో ఉంది, ఆ కూతురు కడుపులో ఒక బిడ్డ ఉంది, ఓకేనా? ముగ్గురు అయ్యారు. ఇప్పుడు లోపల ఆమె కడుపులో ఉన్న బిడ్డకి ఆయన ఏమవుతాడు చెప్పండి? పైవాడు ఏమవుతాడు? జనరేటర్ అవుతాడా? ఆర్గనైజర్ అవుతాడా? డిస్ట్రాయర్ అవుతాడా? లోపల ఉన్న బిడ్డగా ఆయన ఏంటి? మెల్లిగా జనరేట్ చేస్తున్నాడు, మెల్లి కళ్ళు కాళ్ళు చేతులు అలా పెంచుతున్నాడు, అవునా కదా? ఇప్పుడు ఈ తల్లికి ఏమవుతాడు ఆయన? ఆర్గనైజర్. ఆమెకు కావాల్సిన ఆక్సిజను, ఆమెకు కావాల్సిన ఫుడ్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాడు. ఆ మంచం మీద ఉన్న ముసలాంకి ఏమవుతాడు ఆయన? డిస్ట్రాయర్, అంతం చేస్తున్నాడు. ఈ 3 పనులు ఆయన చేస్తుంటాడు, అవునా కదా? ఇది దేవుడు చేసేటువంటి ప్రధానంగా 3 పనులు, రైట్? బాగానే ఉంది. తర్వాత ఆయన నేను చెప్పడం లేదు, మీరే చెప్తున్నారు. మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ సార్ ఏదో చెప్పి వెళ్ళారని చెప్పి అనుకోవద్దు. మీరు చెప్పారు. ఈ సృష్టి అంతటి కూడా కలిపి ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఆయన ఎబ్రివేషన్ చెప్పండి ఏంటి? అయిపోయింది. ఆ తరువాత అంటే ఆయన మన క్లోజ్గా ఉన్నాడా, ఫార్గా ఉన్నాడా చెప్పండి? దూరంగా ఉన్నాడా, దగ్గరగా ఉన్నాడు? ఇప్పుడు మనకి వెరీ నియర్ టు అస్, చాలా దగ్గరగా ఉన్నాడు. ఇప్పుడు మన భగవద్గీతలో మాట్లాడాడు, చక్కటి మాట. ఏమంటాడు తెలుసా? మీరు తిన్నదాన్ని పచనము, నేను జఠరాగ్నిని పచనము చేస్తున్నాను అన్నాడు. ఫుడ్ని డైజెషన్ చేస్తాడంట ఆయన. మనం తినేసాం, అదేమన్నా మనం రుబ్బుతున్నామా? అవునా? ఏమవుతుంది లోపలంతా? అది ఎవడు చేస్తాడు? అది ఆయన చేస్తున్నాడంట, మనం చేయటం లేదు కదా. మన హార్ట్ బీటింగ్ అవుతుంది, హార్ట్ కొట్టుకుంటుంది, మనం పంపింగ్ చేస్తున్నాం హార్ట్ని పట్టుకొని. అంతా ఏంటంటే ప్రకృతిలో సిస్టమ్ అంతా జరుగుతుంది, రైట్? ఇంకా ఆయన కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి, ఇంకా 4 ప్రత్యేకతలు ఉన్నాయి, చెప్పుకుంటాం మనం, ఓకేనా? మీరే చెప్పండి, మనం సాధారణంగా ఎన్ని పనులు చేస్తుంటాం చెప్పండి? మంచి పనులు, చెడ్డ పనులు. ఎన్ని పనులు చేస్తుంటాం? ఒకటి మంచి పనులు చేస్తుంటాం, రెండోది చేస్తుంటాం. కామన్గా జరుగుతుందా లేదా? సరే, ఇప్పుడు ఈ మంచి పనులు చెడ్డ పనులు మనం చేస్తున్నాం. మనం చేసే మంచి చెడు పనులను సార్ చూడకపోయినా, వినయ్ సార్ చూడకపోయినా, ఇక్కడ ఉన్న సీసీ కెమెరాలు పనిచేయకపోయినా ఎవడు చూస్తున్నాడు?
దేవుడు చూస్తున్నాడు నేను చెప్పానా మీరు చెప్తున్నారా? మీరే చెప్తున్నారు. పాయింట్ 1, పనులు చేస్తుంటాం మనం కదా. అలాగే ఇంకో మరొకటి చేస్తుంటాం, ఏంటి? మాట్లాడుతుంటాం. మంచి చెడు చేతల గురించి చెప్పుకున్నాం ఇప్పుడు. ఆ తర్వాత మాటలు, మంచి చెడు మాటలు. ఈ మంచి చెడు మాటలు ఆయన వింటున్నాడా లేదా? ఇందాక ఏం చెప్పారు? చూస్తున్నాడు. ఇప్పుడు ఎన్ని లెక్క పెట్టారా లేదా? 2. సరే, మాటలు చేతులు చేయటం లేదు. సార్ ఎదురుగుండా ఉన్నారు కాబట్టి ఆ పైకి మాత్రం నేను మాటలు చేతులు కంట్రోల్లో ఉన్నాను, కానీ మనసులో మాత్రం మంచి చెడు ఆలోచనలు వస్తాయి లేదా? నా లోపల మనసులో చెడు ఉంది, కానీ ఎవరు తెలియదు. సార్ కూడా తెలియదు, ఎవరు తెలియదు. కానీ ఎవరు తెలుసు? నేను చెప్పానా మీరే చెప్తున్నారా? మనసులో ఉన్న రహస్యాలు కూడా ఎవరు తెలుసు. అది ఇక్కడ చూడండి, మనం ఏమవుతున్నాం? కమిట్ అవుతున్నాం లేదా? ఎవరితో కమిట్ అవుతున్నాం? దేవుడితోనే కమిట్ అయిపోతున్నాం మనం. కాబట్టి రేపటి నుండి మనం చెడ్డ పనులు చేయాలా, మంచి పనులు చేయాలా? అంటే సార్ ఉన్నప్పుడు లేనప్పుడు చేయవచ్చా? కెమెరా లేనప్పుడు చేయవచ్చా? ఎందుకు చేయకూడదు? ఎవడు చూస్తున్నాడు. అది చూస్తున్నాడు, వింటున్నాడు, గ్రహిస్తున్నాడు. లోపల ఉన్నది కూడా గ్రహిస్తున్నాడు. 3. ఇక 4వ పాయింట్ ఉంది, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఖురాన్లో ఒక మాట అంటాడు దేవుడు. ఏమంటాడు తెలుసా? అందరూ జాగ్రత్తగా వినండి. ఎక్కడైనా సరే మీరు ఇద్దరుంటే నేను 3వ వాడిని అంటాడు. సపోజ్ మీరు ఆ రూమ్లో ఉన్నారండి, 2 ఉన్నారు, తలిపేశారు. ఎవరున్నారు రూమ్లో? ఎవరు లేరు. కానీ చెప్పండి, మీరు సపోజ్ మీరు ఎవరన్నా ఉన్నారు, 2 ఉన్నారు, ఎవరు లేరు అని మీరు అనుకోగలరా? అనొచ్చా? ఎవరున్నారు అక్కడ? 3వ వాడు నేను అన్నాడు. పోనీ మీరు 3 ఉన్నారు, 4వ వాడిని నేను, 4 ఉన్నారు, 5వ వాడిని, అంతకంటే ఎక్కువ ఉన్నా నా లెక్క ఒకటి వేసుకోండి, అంతకంటే తక్కువ ఉన్నా నా లెక్క ఉంచుకోండి అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఏదైనా తప్పు చేయాలంటే రూమ్లో ఏం చేయాలి? ఒంటరిగా ఉండి చేయవచ్చు. అవునా? చేయవచ్చా? ఎందుకు చేయకూడదు? ఒంటరిగానే కదా ఉన్నది. మనతో పాటు ఆయన ఉన్నాడు, అక్కడే ఉన్నాడు అన్నాడు ఆయన. ఇది సంగతి. ఎన్ని విధాలుగా మన దగ్గర ఉన్నాడు ఆయన? చెప్పండి. 4 విధాలుగా చెప్పండి. నెంబర్ 1 చూస్తున్నాడు, నెంబర్ 2 3వది, 4వది సాక్షిగా ఉన్నాడు అంటారన్నమాట. సర్వతః పాణిపాదం తత్సర్వతోక్షి శిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత తిష్టతి జ్యోతిషామపి తజ్జ్యోతిష్టమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్టితం అంటాడు. మీరు ఎక్కడ ఉన్న మీ హృదయాల్లో నేను తిష్ట వేస్తున్నాను అంటున్నాడు. తత్సర్వతోక్షి, నేను అంతటా చూస్తున్నాను. సర్వతః శృతిమల్లోకే, నేను అంతా వింటున్నాను. ఓకేనా? ఇంకేమంటాడు? ప్రభు సాక్షి, నేను సాక్షిగా ఉన్నాను అంటున్నాడు. 4 చెప్పాడు భగవద్గీతలో. సేమ్ బైబిల్లో చెప్తున్నాడు. చూడండి విచిత్రం. మై పీపుల్, హౌ కెన్ యూ బి సచ్ స్టూపిడ్ ఫూల్స్? వెన్ విల్ యూ ఎవర్ లెర్న్? గాడ్ మేడ్ అవర్ ఐస్. కెనాట్ యూ సీ? అడుగుతున్నాడు ఆయన. ఊరి పిచ్చాళ్ళారా? తిడుతున్నాడు కూడా. బుద్ధి లేని వాళ్ళారా? నేను మీ కళ్ళు ఇచ్చానా లేదా? మీరు చూసేస్తున్నారు. మిమ్మల్ని చూడకుండా ఉంటానా? చూడండి విచిత్రం. అడుగుతున్నాడు అక్కడ. గాడ్ మేడ్ అవర్ ఇయర్స్, కెనాట్ హీ హియర్? ఆయన వినలేడా? అది మై పీపుల్, హౌ కెన్ యూ బి సచ్ స్టూపిడ్ ఫూల్స్? అది బుద్ధి ఉందా మీకు అసలు? నేను చెవులు ఇచ్చాను, మీరు అన్నీ వినేస్తున్నారా? నేను కళ్ళు ఇచ్చి అన్నీ చూసేస్తారు. పిచ్చర్ నాకు కదా, నేను చూడనా మిమ్మల్ని? నేను విన్నా? ఇద్దరుండి ఒకళ్ళుండి ఎవరు లేడు, వేసేయి పర్లేదు, చూసేయి, పర్లేదు, సార్ లేరు. అరే ఏం మూర్ఖపు మాటలు అవి? మీ కళ్ళు మీరు సొంతంగా తెచ్చుకున్నారా? మీ చెవులు మీరు సొంతంగా తెచ్చుకున్నారా? ఎవరిచ్చాడు ఇది? అటువంటిప్పుడు ఆయన చూడకుండా ఉంటాడా? ఆయన వినకుండా ఉంటాడా? అది ఐ ఆమ్ ద లార్డ్, సర్చ్ ద మైండ్స్ అండ్ టెస్ట్ ద హార్ట్స్ ఆఫ్ మెన్. నేను ఎలాంటి ప్రభువుని అనుకుంటున్నారు? మీ హృదయ రహస్యాలు కూడా నాకు తెలుసు. బీ కేర్. ఏమనుకుంటున్నారు? నటించొద్దు, నా ముందు నటనా అంటున్నాడు. నటించకు అంటాం కదా మనం. మనకు కనిపెడదా? నీ మొహం చూస్తే తెలుస్తుందిలే అంటాం. అంటే మనమే కనిపెడతాం, ఆడు కనిపెట్టడా? అది కాబట్టి
మనము ఎన్ని విషయాల్లో పవిత్రంగా ఉండాలి? 3 విషయాల్లో పవిత్రంగా ఉండాలి. చెప్పండమ్మా, ఎన్ని విధాలుగా పవిత్రంగా ఉండాలి? నా దగ్గర ఒక అలవాటు ఉంది, చెప్పడం మర్చిపోయాను. మళ్ళీ ఇందాక ఏం అన్నానని అడుగుతాను, మళ్ళీ మీకు 1 2 3 4 అడుగుతాను. మళ్ళీ అడిగినప్పుడు చెప్పాలి, మీకు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎన్ని విధాలుగా మనం పరిశుద్ధంగా ఉండాలి చెప్తున్నాను, వినండి. మనస, చెప్పండి, మనస వాచ కర్మేణ. మనస వాచ కర్మేణ ఏంటి? మనసులో కూడా పవిత్రత ఉండాలి, లోపల బయట వేరే ఉండకూడదు. లోపల ఇంకోటి పెట్టుకుని పైకి ఇంకోటి మాట మాట్లాడకూడదు. ఏది మనసులో ఉందో అదే మనం మాట్లాడాలి, ఏది మాట్లాడతామో అదే చేయాలి. మనస వాచ కర్మేణ 3 విధాలుగా కూడా మనం పవిత్రంగా ఉండాలి. అలాంటి వాళ్ళనే హ్యూమన్ బీయింగ్ ఏమంటారమ్మా? మానవుడు, మనిషి, ఇంకా మహాత్ముడు. ఆ మనిషి కాస్త ఏమవుతాడు? ఇలాంటి లక్షణాలు వస్తే ఏమవుతారు? మహాత్ములు అవుతారు. ఒక మనిషి న్యూట్రల్ అండి, మనిషి అంటే న్యూట్రల్. ఈ విలువలు వస్తే ఏంటి చెప్పండి? మహనీయుడు కదా. ఈ విలువలు తగ్గితే ఏంటి? పశువు. ఏంటి చెప్పండి? ఇప్పుడు మనిషిగా ఉన్న మనం పశువుగా మారదామా, మహనీయులుగా మారదామా? అది మహనీయులుగా మారాలంటే ఇప్పుడు చెప్పుకున్న విషయాలు జ్ఞాపకం ఉండాలి మనకి. ఏంటి? సపోజ్ దిస్ స్కూల్ అండర్ ది సర్వేలియన్స్ అందనుకోండి. దిస్ కాంపౌండ్ అండర్ ది సర్వేలియన్స్ అంటే ఏంటి? ఈ ప్రాంగణం అంతా కూడా కెమెరాల నీడలో అబ్జర్వేషన్లో ఉంది. కెమెరాలు ఉన్నాయి అంటే ఎక్కడో లోపల కంట్రోల్ రూమ్ ఉంటుంది. అక్కడ ఒకే స్క్రీన్ మీద ఈ గేటు, వంటగది, అక్కడ ఇక్కడ అన్ని కూడా కనపడుతుంటాయి కదా ఒకే స్క్రీన్లో. చూసారు ఎప్పుడు? లేదా? అక్కడ అబ్జర్వర్ ఉంటారు కదా. అలాగే దిస్ యూనివర్స్ ఏంటి చెప్పండి? దిస్ హోల్ యూనివర్స్ అండర్ ది సర్వేలియన్స్ ఆఫ్ గాడ్ ఆల్మైటీ. అది ఎక్కడైనా తప్పించుకోగలం, కానీ ఇందులో తప్పించుకోగలమా? ఇదండి పరిస్థితి. ఈ విషయము మన గ్రంథాలన్నీ చెప్తున్నాయి. ఇప్పుడు భగవద్గీతలో చెప్పాను, బైబిల్ చెప్పాను, అలాగే ఖురాన్ కూడా అదే ఉంది. వహువ సమీవుల్ బసీర్. విచిత్రం ఏంటి తెలుసా అండి? అదే సీక్వెల్లో ఉంది, మళ్ళీ అవే కాంపౌండ్తో ఉన్నాయి వాక్యాలు. ఆయన చూస్తున్నాడు, వింటున్నాడు. ఇన్నహు అలీముం బి జాతి సుదూర్. నిశ్చయంగా మీ హృదయ రహస్యాలను ఎరుగుతాడు. ఆ తర్వాత వల్లాహు షహీదున్ అలా మా యఫాలూన్. దేవుడు మీరు చేసేటువంటి పనులకు ఆయన సాక్షిగా ఉన్నాడు. నేనే సాక్షిని, నా దగ్గర సాక్ష్యాలు అక్కర్లేదు. నేనే జడ్జిని, నేనే సాక్షిని, నేనే జడ్జి, నేనే. అది అలాంటి సుప్రీం గాడ్. ఇది ఆసమాషహారం కాదు. ఇది ఏదో పుట్టించేసాడు, ఏదో లోకం పుట్టేసింది, దానికి అది నడిచేస్తుంది, ఇంక ఎవడు ఇష్టం వచ్చింటే అది చేసుకోవచ్చు. ఇదంతా అయిపోయింది, లెక్కపత్రాలు లేవు, ఇదంతా గుడ్డి దర్బారు. ఇదేం కాదు, చాలా తూకాల మీద ఉన్నాయి వ్యవహారాలు ఇక్కడ. సూర్యుడు ఎంత దూరం ఉండాలి, చంద్రుడు ఎంత దూరం ఉండాలి, ఎంత స్పీడ్ గమనం ఉండాలి, ఫుడ్డు, ఈ మొత్తం తినే వ్యవహారాలు, ఇదంతా బ్యాలెన్స్, ఈ కాంపౌండ్స్ అంతా కూడా ఈ లెక్క ప్రకారంగా ఉన్నాయా, గందరగోళం ఉన్నాయని? దీనికి ఒక నిర్మాత, దీనికి ఒక సుప్రీం, ఒక ఇంటలెక్ట్ లేకుండా నడుస్తుందా ఇదంతా కూడా? ఒక్కసారి తప్పుకుంటే స్కూల్ అంతా ఏమవుద్ది? గందరగోళం అయిపోద్ది ఇక్కడ, అవునా కదా? అటువంటిప్పుడు ఇంత పెద్ద యూనివర్స్ ఇంత సిస్టమేటిక్గా నడుస్తుందంటే దీనికి ఒక సుప్రీం అథారిటీ అనేవాడు ఉంటాడా, ఉండడా? మన కామర్స్ చెప్తుంది కదా. అయితే ఆయనకు భజన చేసుకోవడం, ఆయన పేరు చెప్పి బూడిద రాసుకోవడం, ఆయన పేరు చెప్పి టోపీలు పెట్టుకోవడం, ఆయన పేరు చెప్పి గడ్డలు పెట్టుకోవడం, ఆయన పేరు చెప్పి భజన చేసుకోవడం, ఇదంతా అవసరం లేదు ఆయనకి. అసలు ఆయన కోరుకునేది ఏంటంటే నువ్వు మనిషిగా జీవించు, నీ మనస్సు పవిత్రంగా పెట్టుకో. మానవ సేవయే మాధవ సేవ. అది నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు. యేసు చెప్తారు, మత్తయి సువార్తలు చెప్తారు, 2 ఆజ్ఞలు, ప్రధానమైన ఆజ్ఞలు ఎన్ని చెప్పారు యేసు? మీరు బైబిల్ చదువుతారో నాకు తెలియదు. ఎన్ని ఆజ్ఞలు చెప్పారు? ప్రధానమైన ఆజ్ఞలు 2, మొత్తం 10 ఆజ్ఞలు. దాన్ని యేసు ఏం చేశారు? బాగా క్రోడీకరించి 2 అన్నారు. అద్వితీయ సత్యదేవుడైన నిన్నును అంటే ఆయన తెలుసుకోవడం, తర్వాత నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు. పూర్ణ మనసుతో, వివేకంతో, బలముతో, జ్ఞానంతో ఆయన ప్రేమించు. తన్ను వలె తన పొరుగువాడిని ప్రేమించు ప్రధానమైన ఆజ్ఞ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అక్కడ ఆజ్ఞ చెప్తున్నారు. ఎలాంటిదంట? మొదటి దాని వంటిది, అంటే దేవుడిని ఆరాధించటం వంటిదే నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించడం. అంటే ఒక మనిషిని బాధ పెడితే ఎవరిని బాధ పెట్టినట్టమ్మా? ఒక మనిషిని ఆనందపరిస్తే దేవుని ఆనందపరిచినట్టు. ఇంత గొప్ప మాట, అదేంది కదా. అది కాబట్టి ఇది హ్యుమానిటీ
కాన్సెప్ట్ అన్నమాట. రిలీజియన్ ఇచ్చేటువంటి అంటే హ్యుమానిటీని మనలో ఏమంటారు దాన్ని వికాసపరిచేటువంటి గొప్ప సువార్త సందేశం. ఇది కేవలం బైబిల్లోనే కాదు, ఇది కేవలం భగవద్గీతలోనే కాదు, ఇది కేవలం ఖురాన్లోనే కాదు, ఈ మొత్తం అన్ని గ్రంథాల్లో కూడా ఈ సువార్త. దీన్ని అంటాం మనం సత్య సువార్త, దీన్నే సత్యం ధర్మం అంటాం. దీన్ని వదిలేసి ఈరోజు చాలామంది చాలా పెడమార్గాలు పట్టేశారు. కాబట్టి ఈరోజు మనం మత వేషాలు ఉన్నాయి మన దగ్గర. ఏమున్నాయి చెప్పండి? మత వేషాలు ఉన్నాయి, కానీ మత ప్రవృత్తి ఉందా? మత ప్రవృత్తి అనేది మన దగ్గర లేకుండా పోయింది. కాబట్టి ఇలా మనం నడుచుకోవాలి. అందుకే యేసు ఒక చక్కటి మాట చెప్తారు. ఆయన అంటే మనం ఒక మనుషుల పట్ల ఎలాంటి సంబంధం ఉండాలి అనే దాని గురించి యేసు చక్కటి మాట ఏమంటారంటే, ఒకడు దేవాలయములో ప్రార్థన చేయుచుండగా, అర్పణమును అర్పించుచుండగా, ఒకడు దేవాలయములో అర్పణమును అర్పించుచుండగా, అర్పణ మొదలెట్టారండి. 10 నిమిషాలు 20 నిమిషాలు ఉంటుంది కార్యక్రమం. ఉదాహరణ చూడండి, నమాజ్ చేసిన వాళ్ళు మనం ఏం చేస్తాం? అల్లాహ్ అక్బర్ అని చేతులు కట్టుకున్నాం. ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ ఉంటుంది అది. అలాగా అర్పణను అర్పించుచుండగా, దేవాలయంలో అర్పణను అర్పించుచుండగా, అప్పుడు అర్పణ మొదలెట్టిన తర్వాత నీ సహోదరునితో వైరము కలదని నీకు జ్ఞాపకం వచ్చినాడలా, అల్లాహ్ అక్బర్ చేతులు కట్టుకున్నాను. నేను కట్టుకున్న తర్వాత జ్ఞాపకం వచ్చి, అరే రాత్రి మా బావమరిని తిట్టానే, మా అమ్మని ఏదో అన్నాను, ఆ పొరుగింటి వాళ్ళని తిట్టాను, పాపం ఏంటి అనే ఒక ఫీలింగ్ వచ్చింది. వచ్చినప్పుడు అలాంటి ఫీలింగ్ వస్తే ఏం చెప్తున్నారు అక్కడ? నీ అర్పణను అక్కడ విడిచిపెట్టి, నీ అర్పణను అక్కడ విడిచిపెట్టి బయటకు వెళ్ళి నీ సహోదరుడితో సమాధానపడి అప్పుడు తిరిగి వచ్చి నీ అర్పణను అర్పించుము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది గొప్ప మాట కదా చెప్పండి ఇది. మరి ఈరోజు దేవుడు మా ప్రార్థన వింటం లేదండి. అయ్యగారు ఎన్నాళ్ళ నుంచి ప్రార్థన చేసినా కూడా దేవుడు మా ప్రార్థన వింటం లేదండి. ఎందుకు వింటాడమ్మా? నీ మొగుడితో కయ్యం, నీకు నీ అన్నయ్యతో కయ్యం, తమ్ముడితో కయ్యం, అమ్మని సరిగ్గా చూడు, నాన్నని పట్టించుకో, ఇరుగు పొరుగు వాళ్ళతో గొడవ. ఈ పబ్లిక్ రిలేషన్ అంతా నీ చెడిపోయి ఉంది. కాబట్టి ఆ రిలేషన్ కూడా ఏమైపోయింది? చెడిపోయింది. 2 రిలేషన్లు. ఆ రిలేషన్ మనం బాగా చేయాలంటే ఏ రిలేషన్ బాగుండాలి? ఈ రిలేషన్ బాగుండాలి. పబ్లిక్ రిలేషన్ బాగుంటేనే గాడ్స్ రిలేషన్ బాగుంటుంది. పబ్లిక్ రిలేషన్ చెడిపోతే గాడ్స్ రిలేషన్ ఏమవుతుంది? చెడిపోతుంది. అంతే, అయిపోయింది. మనం ఎన్నిసార్లు చర్చికి వెళ్ళినా, ఎన్నిసార్లు గుడికి వెళ్ళినా, ఎన్నిసార్లు ఎన్ని బుట్లు పెట్టుకున్నా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని బదులు చేసినా ఇదంతా కూడా వృధా ప్రయాస. ప్రవక్త ముహమ్మద్ గారు ఒక మాట అంటున్నారు, భూవాసులను కరుణించండి. ఎవరిని కరుణించండమ్మా? భూవాసులు అంటే ఎవరు? తోటి మానవులు. భూవాసులను కరుణించండి, ఆకాశవాసి మిమ్మల్ని కరుణిస్తాడు. అదండి, ఆకాశవాసి మిమ్మల్ని కరుణించాలంటే కండిషన్ ఏంటమ్మా? భూవాసులను కన్విన్స్ చేసుకోవాలి. ఒక భర్తగా ఉంటే మరి భార్య ప్రేమను పొందాలి, ఒక భార్యగా ఉంటే భర్త ప్రేమ పొందాలి, పిల్లలుగా ఉంటే తల్లిదండ్రులు ప్రేమ పొందాలి. అమ్మని అడిగాం, ఏమ్మా మీ పిల్లలు లాంటిదంటే, అమ్మా మా పిల్ల చాలా మంచిదండి, మా బాబు చాలా మంచోడని చెప్పాలి. కానీ ఏమ్మా మీ పాప ఎలాంటిదండి? అమ్మో దయ్యం అండి బాబు, నా కర్మకాలి పుట్టింది నా గడుపున, అలా అందనుకోండి నీ పని అయిపోయింది అనమాట. దేవుడు ప్రేమించాలంటే ఎవరు ప్రేమించాలమ్మా? ముందు నీ తల్లి ప్రేమించాలి, నీ తండ్రి ప్రేమించాలి, నీ ఇరుగు పొరుగు వారు అందరినీ ప్రేమిస్తే. మాస్టర్ గారిని అడిగాం, ఏమంటే పిల్లలు ఎలాంటి వాళ్ళని మాస్టర్ గారిని అడిగాం. అబ్బా మా పిల్లలు వజ్రాలండి, చెప్పిన మాట వింటారండి, వాళ్ళు హోంవర్క్ కరెక్ట్గా చేస్తారండి, చాలా డిసిప్లిన్గా ఉంటారండి, నీట్గా ఉంటారండి, శుభ్రంగా ఉంటారండి అని ఆయన అన్నాడు అనుకోండి. అప్పుడు మీరు ఏది ప్రార్థించినా దేవుడు వింటాడే వింటా. అది ఎందుకు? ఎవరు సంతోష పెట్టారు మీరు? లేదు, మాస్టర్ని సంతోష పెట్టారు. మీ సార్ని సంతోష పెడితే ఎవరు సంతోషపడతాడు? దేవుడు సంతోషపడతాడు. మాస్టర్ని చికాకు పెడితే మీరంత ప్రార్థించారు, దేవుడు మీ మొర పట్టించుకోడు, వినడు. అది ఇంత చక్కటి విధానం ఉంది. ఆ దేవుడితో మనకు సంబంధం దగ్గర సంబంధమా దూరం సంబంధమా చెప్పండి? దగ్గర సంబంధం. మీరే చెప్తున్నారు. ఎంత దగ్గర సంబంధం? తల్లికి బిడ్డకు ఉన్నంత దగ్గర సంబంధమా కాదా? ఒక తల్లి ఎంత ప్రేమిస్తుందో దేవుడు మనకి, ప్రవక్త ముహమ్మద్ గారు ఏమన్నారు తెలుసా? ఒక తల్లి తన బిడ్డను ఎంత ప్రేమిస్తుందో అంతకంటే 70 రెట్లు దేవుడు ప్రేమిస్తాడంట. ఎన్ని రెట్లమ్మా? 70 రెట్లు. అది కాబట్టి మీరు దేవుడితో కనెక్ట్ అయి ఉండాలి. మీకు చాలా చక్కటి కనెక్షన్ చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. అసలు మీరు ఎప్పుడు కూడా నిరాశ చెందడం కానీ, మనసులో బాధపడడం కానీ ఏమీ లేదు. అసలు ఇక మీరు చాలా హ్యాపీగా, చాలా మీరు శక్తివంతులుగా ఉండొచ్చు. ఎలాగా? మీరు ఎప్పుడు ఏ బాధ వచ్చినా కూడా ఒక్కసారి అంటే మీరు చేయవలసిన పనులు చేయాలి. ఇదంతా ఇప్పుడు ఒక మనిషిగా మీరు పడే శ్రమ, మీరు చదువు కోసం, పరిశుభ్రత కోసం, ఆరోగ్యం కోసం,
ఆహార పానీయాలు తీసుకోవడంలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకున్న తర్వాత అప్పుడు దైవం పట్ల మీరు విశ్వాసం కలిగి, దేవుడా నువ్వు చెప్పిన పనులు అన్నీ చేస్తున్నాను, నాకు మరింత సహాయం చేయను ఆయన అని మీరు డైరెక్ట్గా అతన్ని కొలవాలి, అడగాలి. దానికోసం ప్రత్యేకంగా ఏం కష్టపడవలసిన అవసరం లేదు. శ్రీరాముడు చూడండి, ఆయన రావణాసుడితో యుద్ధం చేస్తున్నప్పుడు ఆయన గుడిలోకో లేకపోతే ఏదైనా ఏమంటారు, ఏదైనా ఆశ్రమంలోకి వెళ్ళి ప్రార్థించారా, లేకపోతే ఇలా బాణం తీసి ఇలా పైన చూసి ఇలా స్మరించి ఇలా బాణం వేశారు ఆయన ఎక్కడ? అడవిలో. అవునా కదా? ఇలా స్మరించారా లేదా? ఇలా స్మరించేశారు అంటే ఎక్కడ? అడవిలోనే కదా. అంటే దేవుడు అక్కడే ఉన్నాడు, అక్కడే కనెక్ట్ అయిపోయారు ఆయన. అవునా కదా? మనం కూడా బయటకు వెళ్ళేటప్పుడు మనం జస్ట్ ఇలా చూసుకొని దేవుడు నాకు సాయం చేయి అలా అనుకుంటే కనెక్ట్ అవుతామా లేదా? గుడికో, బడికో, మసీదుకో, చర్చికో అంటే వెళ్ళాలి, డిసిప్లిన్. వారానికి ఒకసారి వెళ్తారు, అది ఓకే. మాటి అక్కడ దేవుడు అక్కడ ఉన్నాడు అనుకుంటావా? ఎక్కడైనా ఉన్నాడా దేవుడు? ఎక్కడైనా ఉన్నాడు. అది అలాగే యేసుక్రీస్తు ప్రార్థన చేసినప్పుడు ఏం చేశారు ఆయన? తండ్రి నాయన నీకు సమస్తము సాధ్యము అని ఆ తండ్రిని ఇలా ప్రార్థించి ఆయన అద్భుతాలు చేశారు, సూచక్రియలు, మహత్కార్యాలు చేశారు. ఒక గుడ్డి వాళ్ళని లేపినప్పుడు, ఆ గుడ్డి వాళ్ళకి చూపునిచ్చినప్పుడు, ఆ మృతులు లేపినప్పుడు, ఆ లాజరు లేపుతారు కదా, యేసు లాజరు లేపినప్పుడు ఏం చేశారు? కన్నీటి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి లాజరా లెమ్ము అన్నప్పుడు ఏమైనా వచ్చాడు. అక్కడే ప్రార్థించారు. చర్చిలోకి వెళ్ళి ప్రార్థించారా? ఆ శ్మశాన దొడ్లో ప్రార్థించారా? లాజర్ని ఎక్కడ? శ్మశాన అక్కడే ప్రార్థించారు. అంటే అక్కడే దేవుడు ఉన్నాడు. మన రూమ్లో దేవుడు ఉంటాడా? ఉండడా? మీరు చదువుకునే రూమ్లో ఉంటాడా? మీరు పడుకునే రూమ్లో ఉంటాడా? బయట గ్రౌండ్లో ఉంటాడా? రోడ్డు మీద ఉంటాడా? ఎక్కడైనా ఉంటాడు. నేను చెప్పానా? మీరే చెప్తున్నారా లేదా? ఎక్కడైనా జాగ్రత్తగా ఉండవలసిన బాధ్యత ఎవరిది ఇప్పుడు? మీ బాధ్యత. అవునా కదా? ఇది పరిస్థితి. సరే, ఇక్కడికి ఇది అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ నేను ముగించేస్తున్నాను. సరే, ఇంత పకడ్బందీగా ఇంత అద్భుతమైన ఏర్పాటు ఆయన ఎందుకు చేశాడు? ఈ డిసిప్లిన్ పాటిస్తే మనకు కలిగే ప్రయోజనం ఏంటి? ఈ డిసిప్లిన్ పాటించకపోతే వచ్చే నష్టం ఏంటి? ఇదొకటి చెప్పి నేను ముగిస్తాను. రైట్? ఈ డిసిప్లిన్ మనం అనుసరించాలనుకోండి, చూడండి, రిలీజియన్ అన్నాం మనం, ఇప్పుడు చెప్పుకున్నట్టు రిలీజియస్ పాయింట్స్ చెప్పుకున్నాం కదా. ఈ రిలీజియన్ యాక్టివిటీ ఫార్ రిలీజియనా? రిలీజియస్ యాక్టివిటీ ఫార్ హ్యుమానిటీయా? రిలీజియస్ యాక్టివిటీ ఫార్ రిలీజియన్. రైటా రాంగా? రాంగ్, అట్టర్లీ రాంగ్. రిలీజియన్ ఫార్ రిలీజియన్ చెప్పండి. రాంగ్. రిలీజియస్ యాక్టివిటీ ఫార్ హ్యుమానిటీ, దట్ ఈస్ రైట్. అది ఈ హ్యుమానిటీ లేని రిలీజియన్ ఉందనుకోండి, అది అనవసరం, ఎందుకు పనిచేయదు. అదే ఇప్పుడు మార్కెట్లో నడిచే అదే రిలీజియన్ నడుస్తుందండి. అది పనికిమాల రిలీజియన్ అంటాం. దానివల్ల లాభం కాదు కదా, నష్టం జరుగుతుంది. ఇది కాదు మనకు కావాల్సింది. ఇప్పుడు మనం మాట్లాడుకున్న రిలీజియన్ ఏంటంటే రిలీజియన్ ఫార్ హ్యుమానిటీ. ఈ హ్యుమానిటీతో ఉండడం వల్ల కరెంట్ బెనిఫిట్ ఏంటి తెలుసా? మెంటల్ పీస్ వస్తుంది. మనం అందరూ హాయిగా ఉంటాం, హ్యాపీగా ఉంటాం, దొంగతనాలు చేయం, తప్పులు చేయం, ఎవరిని ఇబ్బంది పెట్టాం. అందరూ సభాష్ అంటారు. మాస్టర్ గారు కూడా ఏమంటారు? మా పిల్లలు చాలా మంచోళ్ళు అండి, చాలా చక్కగా చదువుతారు. అది విని మీకు ఆనందం కలుగుతుంది. ఇలా హ్యాపీగా ఉంటాం మనం. ఆ తర్వాత మన కెరీర్ డెవలప్ అవుతుంది, మనం గొప్ప వ్యక్తులు అవుతాం. ఇదంతా కూడా వరల్డ్లీ బెనిఫిట్స్ అంటారు. ఏంటి బెనిఫిట్స్ అక్కడ? అయితే ఇక్కడ మనం శాశ్వతంగా ఉంటామా? రోజు చనిపోతామా? ఎల్లప్పుడూ ఉంటామా? ఇక్కడే ఉంటామా? కొన్నాళ్ళ తర్వాత ఏమవుతాం మనం? అప్పుడు ఏమవుతుంది అంటే, అప్పుడు ఒక ప్రపంచం ఉంది, అదొక ఫ్యాంటసీ వరల్డ్. అది చాలా అద్భుతమైన లోకం. ఇక్కడ మనం కోరుకుంటున్నాం కదా ఎప్పుడు ఆనందం. ఇక్కడ 3 కోరికలు ఉంటాయి మనకి. చెప్పండి. నాకు ఎప్పుడు కూడా లేదు, నేను ఏది అనుకుంటే అది జరిగిపోవాలి అనుకుంటారా లేదా? అందరూ చెప్పండి. అనుకుంటే అయిపోవాలి, కష్టపడకుండానే అయిపోవాలి అనుకుంటారా లేదా? అది ఒకటి. రెండవది, నేను ఎప్పుడు యవ్వనంగా ఉండాలి అనుకుంటారా లేదా? మీకు ఇప్పుడు తెలియదులేండి, కొద్దిగా పెద్దవాళ్ళు. ఇప్పుడు మా పరిస్థితి వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు రంగులు వేసుకొని టోపీలు పెట్టుకొని తిరుగుతున్నాం. మీకు కొద్దిగా అర్థమైందా? ఈ బాధలన్నీ ఇప్పుడు మాకు తెలుస్తుంది, మీకు తర్వాత తెలుస్తుంది. అంటే ఏంటి ఇక్కడ బాధ? యవ్వనంగా ఉండాలని ఫీలింగ్ ఉందా లేదా అందరికీ? మూడవ కోరిక ఉంది, మంచి కోరిక. ఏంటి తెలుసా అండి? నాకు మరణం రాకూడదు. ఏంటది? చనిపోకుండా ఉంటే ఎంత బాగుంటుంది, ఎప్పుడు ఎంగా ఉంటే ఎంత బాగుంటుంది, అనుకున్నా జరిగిపోతే ఎంత బాగుంటుంది. 3 కోరికలు. అవునా కదా? అందరికి ఉన్నాయా లే కోరికలు? చెప్పండి. కామన్గా అందరికీ కోరికలు ఉన్నాయి. ఈ కోరికలు తీరే లోకం ఒకటి ఉంది. అక్కడ సెలక్షన్ కోసమే ఈ లోకం ఇచ్చాడు దేవుడు. అదొక కాలనీ అనమాట. చూడండి, ఇక్కడ కలెక్టర్స్ కాలనీ అని, ఐపీఎస్ కాలనీ అని కొన్ని కాలనీస్ ఉంటాయి. అలాగా ఎటర్నల్ లైఫ్ ఉండేటువంటి కాలనీ ఒకటి ఉంది. అక్కడ ఎటర్నల్ జాయ్ అనేటువంటి కాలనీ ఒకటి ఉంది. అక్కడ ఏంటి, ఎప్పుడు ఎటర్నల్ యంగ్గా ఉండేటువంటి ఒక కాలనీ ఉంది. ఆ కాలనీకి సభ్యులు అవ్వాలంటే ఇక్కడ హ్యుమానిటీతో మీరు నడవాలి. అప్పుడు దానికి సెలెక్ట్ అవుతారు. అది దొరుకుతుంది.
ఇది ఒక గుడ్ పర్స్పెక్టివ్. దీనికి సంబంధించి వాక్యాలు చెప్పాలంటే టైం లేదు కాబట్టి నేను ముగిస్తున్నాను. ప్రకటన గ్రంథంలో ఒకటి వస్తుంది, నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచి తిని, ఆకాశం నుండి కొత్త యెరూషలేము పట్టణం అవతరించుని చూస్తున్నాను అంటారు. అక్కడ ఏడుపైనను వేదనైనను బాధ అయినను ఇక ఉండదు, అంతే, ఆనందమే ఆనందం, ఆ లోకం ఉంది అంటున్నాడు. భగవద్గీత చెప్పాడు, ఖురాన్లో కూడా ఉంది. ఇలాగ అదుగుతుంది. ఒకవేళ ఈ విషయంలో ఫెయిల్డ్ అయ్యామనుకోండి, మనం ఫెయిల్డ్ అంటే హ్యూమానిటీ లేదు, వాల్యూస్ లేవు, మోరల్ వాల్యూస్ లేవు, పర్సనల్గా తప్పులు చేస్తున్నాం, ఒంటరిగా ఉన్నప్పుడు తప్పులు చేస్తున్నాం, ఇక అక్కడ రౌడిజము, తర్వాత దుర్మార్గాలు, అబద్ధాలు, మోసాలు, వంచనలు, దగాలు, సరిగా చదువుకోలేదు, పెద్దవాళ్ళైన తర్వాత రౌడీలు అయిపోయాం, ఏదేదో చేస్తున్నాం, దుర్మార్గాలు చేస్తున్నాం. అలా చేసినప్పుడు కొన్నాళ్ళు చావాల్సిందే. వాళ్ళ కోసం ఏముందట? ఎటర్నల్ పనిష్మెంట్ ఉంది. ఇక్కడ ఏంటి? ఎటర్నల్ లైఫ్. అక్కడేముంది? ఎటర్నల్ పనిష్మెంట్. అంటే ఏంటి? అక్కడ నీ పురుగు చావదు, అగ్ని ఆరదు. అది భగవద్గీతలో చెప్తాడు. ఏం చెప్తాడు అక్కడ? నరకే నియతం వాసో భవతి, మొదటి అధ్యాయం 44వ శ్లోకంలో చెప్తాడు. ఓ అర్జున, ధర్మాన్ని అతిక్రమించి ప్రవర్తించిన వాళ్ళ కోసం ఒక నరకం ఉంది. అది ఎంతకాలం ఉంటుందంట? నిరంతరం ఉంటుంది, శాశ్వతమైన నరకం అని చెప్తున్నాడు. సేమ్ శాశ్వతమైన నరకం గురించి బైబిలు, ఖురాన్, అన్ని గ్రంథాలు కూడా చెప్తున్నాయి. శాశ్వతమైన స్వర్గం ఉంది, శాశ్వతమైన నరకం ఉంది. చెప్పండి, ఇప్పుడు మనం ఎటు వెళ్దాం? రైట్కి వెళ్దామా, లెఫ్ట్కి వెళ్దామా? ఓకేనా? చాయిస్ ఎవరిది? మనదే. మాస్టర్ గారు చెప్పలేరు, నేను చెప్పలేను, ఎవరు చెప్పలేరు. ఎవరి మట్టుకు వాళ్ళు ఈ ప్రయత్నం చేసుకోవాల్సిందే. అవునా కదా? సరే, ముగించేద్దాం. నేను ఫస్ట్ చెప్పింది ఏంటి చెప్పండి? దేవుడి గురించి ఏం చెప్పాను నేను? 8 లక్షణాలు. దేవుడు పేరేమన్నారు మీరు ఇంగ్లీష్లో? గాడ్. ఎన్ని పదాలు అయ్యి? ఏంటి మొదటిది ఏం చెప్పండి? జీ. అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు ఆయన ఎన్ని విధాలుగా నిఘా పెట్టున్నాడు మన మీద? 4. నెంబర్ 1, ఏం చూస్తున్నాడు? మనం చేసే మంచి చెడు పనులు చూస్తున్నాడు, మంచి చెడు మాటలు, మంచి చెడు ఆలోచనలు. తర్వాత మనం చేసే మంచి చెడులు చేస్తున్నప్పుడు ఆయన 4వది ఏంటి? ఆయనే సాక్షిగా ఉన్నాడు. 4 విషయాలు. ఇది మనలో రిలీజన్ ఫర్ రిలీజనా, రిలీజన్ ఫర్ హ్యుమానిటీయా? అచ్చా, దేవుడు ప్రేమ ఎవరి ప్రేమ ద్వారా దొరుకుతుంది చెప్పండి? మనుషుల ప్రేమ ద్వారా దేవుని ప్రేమ దొరుకుతుంది. మనుషుల ద్వేషంతో దేవుడి ద్వేషానికి గురైపోతాం. అర్థమైందా లేదా? ఇది. ఇక 4వ పాయింట్ ఏం చెప్పుకున్నాం మనం? చివరిది, మనము మానవత్వం కలిగి ఉంటే ఇహంలో ఏం దొరుకుతుంది? మానసిక శాంతి, గౌరవ మర్యాదలు. చెప్పండి, మానసిక శాంతి, చనిపోయిన తర్వాత శాశ్వతమైన స్వర్గం. ఒకవేళ మనం దీనికి భిన్నంగా నడిస్తే, లెఫ్ట్ లైన్లోకి వెళ్ళిపోతే ఇహలోకంలో ఏమవుతుంది? మెంటల్ టెన్షన్ వచ్చేస్తుంది, అవమానం, వీడు దుర్మార్గుడు అండి, దుష్టుడు అండి, చాలా నీచుడండి, దరిద్రుడు అని చెప్పేసి అంటుంటారు. అందరూ కూడా అవమానాలు పాలైపోతాం. మనకు కూడా మెంటల్ టెన్షన్ వచ్చేస్తుంది, చికాగా ఉంటుంది. ఆ తర్వాత చచ్చామనుకోండి, ఆ తర్వాత ఎక్కడ పోతాం? ఎన్నాళ్ళు? నరకం శాశ్వతం, స్వర్గం శాశ్వతం. ఇది టోటల్ ప్రోగ్రామ్ అండి. ఇదంతా కూడా ఇది కంప్లీట్ ప్యాకేజ్ ఆఫ్ లైఫ్. ఏదో ఆసమాషులు చేసి మనం ఎవడున్నాడండి, ఏం చూస్తున్నాడండి అని చెప్పేసి అంటే అక్కడ బ్యాండ్ పడిపోద్ది. అవునా కదా? ఇదంతా ఆసమాష ఎవరేం కాదు. అది బీ కేర్ అంటున్నాడు, వార్నింగ్ ఇస్తున్నాడు దేవుడు. జాగ్రత్త, మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తానో తేడా చేస్తే అంతగా చర్మం తీసేస్తానంటున్నాడు అక్కడ. ఇది ప్రోగ్రామ్ అన్నమాట. ఈ ప్రోగ్రామ్ మనందరూ ఫాలో అవ్వాలి. ఈ ప్రోగ్రామ్ క్రైస్తవులదండి, ఇది హిందువులదా, ముస్లింలదా? ఎవరిది మరి? ఎవరిది కాదండి, ఆయనకి ఎవరున్నారు ఇక్కడ? మానవులది. ఈ టోటల్ ప్రోగ్రామ్ ఎవరిది? ఇది మానవులందరిది. కామన్ ప్రోగ్రామ్, కామన్ మినిమం స్పిరిచువల్ ప్రోగ్రామ్, కామన్ మినిమం స్పిరిచువల్ ప్రోగ్రామ్. ఇది ఏంటి? గ్లోబల్ ప్రోగ్రామ్ ఇది. అర్థమైంది కదా? ఏదో క్రైస్తవులు చెప్తారండి కాకమ్మ కథలు, హిందువులు చెప్తారండి కట్టుకథలు, ముస్లింలు చెప్తారండి ఏదో పిచ్చి మాటలు. అవేం కాదు. ఉన్నాయి, వాళ్ళు చెప్పే కాకమ్మ కథలు ఉన్నాయి, పిచ్చి మాటలు ఉన్నాయి. అవి కాదు నేను మాట్లాడింది. ఎస్సెన్స్ ఇప్పుడు అంతా మాట్లాడింది. ఇది రియల్ ట్రూత్. దీన్ని అందరూ ఫాలో అవ్వాల్సిందే. ఇది హిందూ అయినా చేయాలి, ఒక ముస్లిం అయినా చేయాలి, క్రిస్టియన్ అయినా చేయాలి, ఎవరైనా చేయాలి. ఒక నాస్తికులైనా సరే, దేవుడు నమ్మకపోయినా మొరాలిటీగా ఉండాలా వద్దా? నాస్తికుడైనా సరే ఉండాలంతే, అయిపోయింది. కాబట్టి ఇది మొత్తం అందరికి కూడా సంబంధించిన వ్యవహారం. చివరిగా నేను ప్రార్థన చేస్తాను. మీరందరూ కూడా
తదాస్తు చెప్పండి, ఆమె చెప్పండి, మీ ఇష్టం. ఓకేనా? సర్వశక్తి గల దేవ, సర్వోన్నతుడా, మహోన్నతుడా, నీ ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. యెహోవాగా, సర్వేశ్వరుడుగా, అల్లాగా పిలువబడేటువంటి ఏకైక దైవ, మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించి అనుగ్రహించి ఈ ప్రాంగణంలో ఈ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి పిల్లలందరినీ వీళ్ళ భవిష్యత్తుని బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దు నాయన. అలాగే వీళ్ళ కోసం అహోరాత్రాలు శ్రమిస్తున్నటువంటి మా మిత్రులు, నిర్వాహకులు, సార్ పూర్తి పేరు చెప్పండి, వినయ్ కుమార్ గారిని, వారి కుటుంబాన్ని, వారి తరతరాలని ఆశీర్వదించు నాయన. వారికి ఉన్న అడ్డంకులు, ఆటంకాలు తొలగించి వారు సత్సంకల్పం చేసుకొని ఈ మహత్తరమైనటువంటి ఈ పిల్లల సేవ నిమిత్తం ఆయన ఏదైతే చేస్తున్నారో అందులో విజయాన్ని కలిగించి ఇలాంటి ఇంకా అనేక మంది మరి అనాథల్ని, అనేక మంది పిల్లల్ని ఆయన కాచి చక్కగా వారిని తీర్చిదిద్దేటువంటి శక్తి, యుక్తి కూడా ప్రసాదించును ఆయన. దేవా తండ్రి, మరి మాకు కేవలం మతతత్వవాదులుగా కాకుండా మానవత్వం ఉన్న మనుషులుగా తీర్చిదిద్దు. మా భారతదేశంలో మరి మతోన్మాదం పెరుగుతూ పోతుంది, దాన్ని తగ్గించి హిందూ, ముస్లిం, క్రైస్తవులందరూ అన్యోన్యంగా కలిసిమెలిసి ప్రేమగా మరి వసుదైక కుటుంబంగా జీవితం గడిపేటువంటి సద్బుద్ధిని ప్రసాదించును ఆయన. అలాగే మా దేశ నాయకుల్ని, వారందరికీ కూడా మంచి బుద్ధిని ప్రసాదించి వారిలో ఉన్న దుష్టత్వాన్ని తొలగించి మానవులందరినీ ఏకదృష్టితో చూసేటువంటి మంచి లక్షణాలను వాళ్ళు కలిగించాలని చెప్పేసి కూడా మేము ప్రార్థిస్తున్నాను ఆయన. అలాగే దేవా తండ్రి, ఈ మహావిశ్వం నువ్వు సృష్టించినటువంటి అనంతమైన ఈ మహావిశ్వంలో ఈ భూగోళం చాలా చిన్నది. ఈ భూగోళం అంతా కూడా తగలబెట్టేటువంటి పరిస్థితి ఈరోజు కొందరు దుర్మార్గుల ద్వారా జరుగుతుంది. ఈ భూగోళాన్ని కాపాడి దీని పచ్చదనాన్ని, ఇక్కడ ఉన్నటువంటి ప్రాణాన్ని, ఇక్కడ ఉన్నటువంటి మంచి స్థితిని కాపాడి మరి ఈ భూమిని మరి పర్యావరణాన్ని కూడా కాపాడుకునేటువంటి పరిస్థితి మాకు కలిగించిన ఆయన. అలాగే మాకు ఇహలోకంలో మరి ఉత్తమ మానవులుగా జీవిస్తూ పరలోకంలో శాశ్వతమైన స్వర్గాన్ని పొందే భాగ్యం కూడా ప్రసాదించు. అలాగే దేవా, ఇహలోకంలో దుర్మార్గాలు, దుష్టత్వాల నుండి మమ్మల్ని కాపాడి పరలోకంలో శాశ్వతంగా ఉండేటువంటి నరకం నుండి కూడా మమ్మల్ని అందరినీ కాపాడి ప్రార్థిస్తూ మాకు మా మిత్రులు ఇచ్చినటువంటి ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మీ అందరికి కూడా మా ఆశీర్వదించాలని మరోసారి నేను దైవాన్ని ప్రార్థిస్తూ నా ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. జై హింద్.